హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకానమిక్స్లో చాప్టర్ 5 లాస్ట్ చాప్టర్ కన్జ్యూమర్ రైట్స్. ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తే మన యొక్క ఎకానమిక్స్ టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. కానీ మీకు ఈ లెసన్ పేరు వినగానే ఎక్కడో కొడుతుంది కదా డౌట్. ఏం డౌట్ అంటే కన్జ్యూమర్ రైట్స్ అంటే మనకు సివిక్స్లో కదా రావాల్సింది, ఇదేంటి ఎకానమిక్స్లో ఉంది అని మీకు క్వశ్చన్ రావచ్చు అనమాట. తప్పకుండా వస్తుంది, ఓకేనా. ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్తాను, వినండి అనమాట. అసలు ట్రేడ్ అంటే ఏమి? ట్రేడ్ స్పెల్లింగ్ తెలుసు కదండి. ట్రేడ్ అంటే ఏమి? ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్ ఆర్ మెటీరియల్స్, దీన్ని ట్రేడ్ అంటాం. ఈ ట్రేడ్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని మనము ఆ ప్లేస్ని మార్కెట్ అంటాం అన్నమాట. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ తర్వాత ఆ ట్రేడ్లో ఎవరైతే వస్తువుల్ని అమ్ముతారో లేకుంటే వస్తువుల్ని వేరే వాళ్ళకి ఇస్తారో వాళ్ళు ప్రొడ్యూసర్ అన్నమాట. అలాగే ఆ వస్తువుల్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మనము కన్జ్యూమర్ అంటామన్నమాట. ఓకే, ఇప్పటి వరకు బాగానే ఉంది, స్టోరీ అర్థమవుతుంది. కన్జ్యూమర్ అంటే ఎవరో అర్థమైంది. ద పర్సన్ హూ కన్జ్యూమ్స్, ఎవరైతే వస్తువులు తీసుకుంటారో వాళ్ళని మనం కన్జ్యూమర్ అంటాం. ఓకే, అర్థమైంది. ఇప్పుడు నా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. నేను ఒకరోజు సిటీ అవుట్స్కట్స్ కని ఫ్యామిలీతో వెళ్ళినాను. అప్పుడు నాకు అక్కడ బాగా ఆకలేసింటే ఏం జరిగింది, దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి నేను ఒక 3 బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి కొనుక్కున్నాను అనమాట. మామూలు గుడ్డే బిస్కెట్స్ అట్లాంటివి కొనుక్కున్నా, డబ్బులు ఇచ్చేసిన, బాగా కొంచెం దూరంకి వెళ్ళిపోయినా. ఆ షాప్ను వదిలేసి ఒక 1/2 కిలోమీటర్ అట్లా వెళ్ళినాను. వెళ్ళి అక్కడ తిందాం కదా అని చూస్తా అంటే ప్యాకెట్ని తిప్పుతా అంటే ఎక్స్పైరీ డేట్ ఎంత ఉందో తెలుసా? ఆ 3 months క్రితమే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనమాట. ఎక్స్పైర్ అయిపోయింది. అది ఇప్పుడు నాకు ఆయప్ప అమ్మినాడు, షాప్ అయ్యప్ప. అప్పుడు ఇక్కడ ఎవరు మోసపోయినది, ఎవరు నష్టపోయినది? కన్జ్యూమర్. ఎందుకంటే నేను ఒక కన్జ్యూమర్ అనమాట. వస్తువులు వెళ్ళి నేను కొనుక్కున్నాను కాబట్టి ఒక కన్జ్యూమర్ అనమాట. ఇప్పుడు కన్జ్యూమర్ అనేవాడు మోసపోతున్నాడు అనమాట. ఎవరి ద్వారా? ఈ సెల్లర్ లేకుంటే ఈ ప్రొడ్యూసర్ ద్వారా అనమాట. అర్థమైందా? ఈ ప్రొడ్యూసర్ ద్వారా కావచ్చు, ఈ సెల్లర్ వల్ల కావచ్చు, కన్జ్యూమర్ అనేవాడు మోసపోతున్నాడు. కానీ అలా జరగకూడదు అనమాట. కన్జ్యూమర్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కన్జ్యూమర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే కన్జ్యూమర్ కోసం మనము కొన్ని రైట్స్ అనేటివి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ రైట్సే మనకు కన్జ్యూమర్ రైట్స్ అనమాట. ఓకే, కన్జ్యూమర్ రైట్స్ అంటే అర్థమైంది. అది ఎందుకు ఎకానమిక్స్ టెక్స్ట్ బుక్లో అంటే, ఇప్పటి వరకు మనము ఫస్ట్ చాప్టర్లో సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ప్రజెంట్ ఉన్న రిసోర్సెస్ని మనము మన డెవలప్మెంట్ కోసం వాడుకుంటూ అలాగే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా ఉంచాలి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం. అది మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. సెకండ్ చాప్టర్లో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వర్కర్స్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది సెకండ్ చాప్టర్లో చదువుకున్నాం. థర్డ్ చాప్టర్లో మనీ అండ్ క్రెడిట్లో డెబ్ ట్రాప్లో అప్పుడప్పుడు కొంతమంది ఇరుక్కుపోతూ ఉంటారు, ఓకేనా. వాళ్ళని మనం రక్షించాల్సి ఉంటుంది, అట్లా ఇరుక్కుపోకుండా రక్షించాల్సి ఉంటుంది. అటువంటివన్నీ చదివినామన్నా అనమాట. ఇవన్నీ గవర్నమెంట్ ద్వారా లేకుంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ ద్వారా ఈ లాస్ కావచ్చు, ఇవన్నీ రూల్స్ కావచ్చు మనకు రన్ అవుతానే ఉన్నాయి. బాగానే ఉంది. ఇవి సక్రమంగా జరుగుతున్నాయా? ఇప్పుడు అన్ఆర్గనైజ్ సెక్టర్లో వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయాలన్నాం, లేకోకుంటే ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వర్కర్స్కి కరెక్ట్ లాస్ అవన్నీ ఫాలో అవుతున్నారు లేవా? అట్లాంటివన్నిటిని చెక్ చేయడానికి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఓకేనా. ఆర్గనైజేషన్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్స్ దేని ద్వారా చెక్ చేస్తుంది? ఆ పనులన్నిటివి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా చెక్ చేస్తుంది అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా. కాబట్టే మనకు
కన్జ్యూమర్కి కూడా ఒక సమస్య ఉంది. ఎట్లయితే అనార్గనైజ్ సెక్టర్లో వర్కర్ బాధపడుతున్నాడు కాబట్టి అతడి కోసం మనం రైట్స్ అనేవి తెచ్చినామన్నమాట. ఆ రైట్స్ని సక్రమంగా చూసుకునే వాళ్ళు మనకు ఎవరు, కొంతమంది ఆర్గనైజేషన్స్ అనమాట. తర్వాత ఇప్పుడు కన్జ్యూమర్ కూడా కష్టపడుతున్నాడు కాబట్టి మనం కన్జ్యూమర్ రైట్స్ తెచ్చినాం అనమాట. ఈ ఎకానమిక్స్లో ఎక్కువగా మనకేం వినబడేది, డబ్బు 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 అట్లాంటి మాటలు ఎక్కువ వినబడిస్తాయి అనమాట. ఆ డబ్బు యొక్క కీ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు, ఒకరు ప్రొడ్యూసరు, ఒకరు కన్జ్యూమరు. ప్రొడ్యూసర్ ఏమో బాగానే ఉంటాడు, సెల్లర్ ఏమో బాగానే ఉంటాడు, కానీ మొత్తం నష్టం అంట ఆ సెల్లర్కి అనమాట. ఏమి, 1 కేజీ టమోటాలు ఏమంటే కింద రాయి పెట్టడము, ఐస్కందాలు పెట్టడము, దానివల్ల బరువు తక్కువ రావడము, ఇలా తప్పుడు మార్గాలు యూజ్ చేసి కన్జ్యూమర్స్ అనేవాళ్ళు మోసపోతున్నారనమాట. ఓకేనా. కన్జ్యూమర్ అనేవాడు ఎకానమిక్స్లో కీ రోల్ అనేది ప్లే చేస్తాడనమాట ఈ ట్రేడ్ విషయంలో. కాబట్టే ఆ కన్జ్యూమర్కి సంబంధించిన రైట్స్ గురించి మనము ఈ ఎకానమిక్స్ బుక్లో చదువుకుంటాను అనమాట. ఇది చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ అనమాట. The college you see below above contains some new clippings of consumer disputes redressal commission verdicts. ఇప్పుడు మన కింద కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అనేవి ఇచ్చినారు, ఒకసారి చదువుదాం. డ్యూ టీచర్ గెట్స్ ₹45,000 ఫర్ ఫ్లాడ్ ఫోన్ బిల్. ఒక టీచర్కి తన యొక్క ఫోన్ బిల్ ఎంత వచ్చింది తెలుసా, 45,000 వచ్చిందనమాట. కానీ అతడి ఫోన్ బిల్లు బిలో ₹1,000 అనేది ఉండాల్సింది 45,000 వచ్చింది. అతడు ఒక కన్జ్యూమర్, ఎట్లా ఫోన్ యొక్క యాక్సెస్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు కాబట్టి అతడి యొక్క కన్జ్యూమర్, అతనికి ఇప్పుడు నష్టం జరిగింది. తర్వాత కన్జ్యూమర్ ప్యానెల్ క్రాక్స్ ఆన్ సెల్ స్పామర్స్. ఇప్పుడు ఈ కన్జ్యూమర్ ప్యానెల్ అనేది ఆర్గనైజేషన్స్ అనమాట. కన్జ్యూమర్ ప్యానెల్ అంటే ఆర్గనైజేషన్, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఈ స్పామ్ కాల్స్, స్పామ్ ఎవరైతే ఉంటారో స్పామర్స్, వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అనేటివి లాగేసుకుంటూ ఉంటారనమాట ప్రజల దగ్గర నుండి. అట్లా జరుపుకోకుండా ఈ కన్జ్యూమర్ యొక్క ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇన్సూరెన్స్ ఫర్మ్ టు పే 7,000 ఫర్ థెఫ్ట్. అలాగే ఒక ఇన్సూరెన్స్ ఏదైతే 7,000 అనేది ఉందో అది ప్రొడ్యూసరు తక్కువ అమౌంట్ వేసి 5,000 రాసిస్తాడనమాట. తర్వాత రోహిణి సొసైటీ టు కాంప్రహెన్సివ్ హ్యారిడ్ ఓనర్. రోహిణి కూడా ఒక కన్జ్యూమర్ అనమాట, ఆమెకు కూడా ఒక అన్యాయం అనేది జరుగుతుంది. బ్యాంక్ ఫైన్డ్ ₹15K ఫర్ స్లోపీ సర్వీస్. ఇన్సూరెన్స్ ఫర్మ్ మేడ్ ఫర్ డినయింగ్ మెడికల్. ఇటువంటివి చాలా కేసెస్ అనేవి మన ఇండియాలో నమోదై ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో కరోనా టైంలో ఏదో ఊరు గుర్తులేదు కానీ ఒక ఊరిలో కరోనా టైంలో అతడు తన యొక్క షాప్ని ఒక 5 months వరకు క్లోజ్ చేసి ఉన్నాడు అనమాట. 5 months వరకు క్లోజ్ చేస్తే ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత తక్కువ రాలో మీరు ఆలోచించండి. ఓకేనా, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత తక్కువ రాలో మీరు ఆలోచించండి. కానీ 5 months తర్వాత వచ్చి అతడు ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఎంత ఉంది తెలుసా, ఎలక్ట్రిసిటీ బిల్లు అక్షరాల 10 లక్షలు. అతడు ఏమైనా షాప్ని రన్ చేస్తున్నాడా లేకుంటే ఒక సూపర్ మాల్ని రన్ చేస్తున్నాడా అంతే. ఇప్పుడు అతడు ఒక షాపు ఓనరే కావచ్చు, కానీ ఎలక్ట్రిసిటీని గవర్నమెంట్ నుండి కన్జ్యూమ్ చేస్తున్నాడు కాబట్టి అతడు ఒక కన్జ్యూమర్ అవుతాడు. అటువంటి కన్జ్యూమర్కి ఎంత అన్యాయం జరిగింది, 10 లక్షలు, అది కూడా గవర్నమెంట్ ద్వారా. మళ్ళీ అది న్యూస్లోకి వచ్చింది, గవర్నమెంట్ సివియర్ యాక్షన్ అనేది తీసుకుందనమాట. అతడి యొక్క బిల్లు నిజమైంది వచ్చేసి ఎంతనో చెప్పిన ₹1000, దాన్ని వాళ్ళు 10 లక్షలు చేసినారనమాట. Why did the people go to this organization in these cases? These verdicts came out because some people persisted and struggled to get justice. In what ways were they denied justice? More importantly, what are the ways in which they can exercise their rights as consumers to get a fair deal from the sellers when they felt they had been denied a just treatment? ఇప్పుడు కన్జ్యూమర్కి అనేది అన్యాయం అనేది జరుగుతుందన్నమాట. కన్జ్యూమర్కి అనేది అన్యాయం జరుగుతుంది. ఓకే, ఆ కన్జ్యూమర్ని ప్రొటెక్ట్ చేయడానికి రైట్స్ అనేవి తెచ్చినాం అనమాట. ఆ రైట్స్ ఎవరు తెచ్చినారు, ఎప్పుడు తెచ్చినారు, ఆ రైట్స్ యొక్క రిజల్ట్ ఏమి, ఇంకా మనము ఇప్పుడు ఏం చేయబోతున్నాం,
ఇంకా మనం ఇప్పుడు కన్జ్యూమర్ రైట్స్ కోసం ఇంకా ఏం చేస్తున్నాం, ఇంకా కన్జ్యూమర్స్ కోసం ఎటువంటి స్ట్రగుల్స్ చేస్తున్నాం, అటువంటి మ్యాటర్ అంతా మనం ఈ చాప్టర్లోనే చదువుకోబోతున్నాం అన్నమాట. ఓకేనా. ద కన్జ్యూమర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మార్కెట్ అంటే ట్రేడ్ ఎక్కడైతే జరుగుతుందో, ఏ ప్లేస్లో అయితే జరుగుతుందో, ఈ ఇంట్రడక్షన్ నుండి మీకు ఎటువంటి క్వశ్చన్ అనేది రాదనమాట. ఇప్పుడు అసలైన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క వర్డు, ప్రతి ఒక్క అక్షరం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. మార్కెట్ అంటే ఎక్కడైతే మనకు ట్రేడ్ అనేది జరుగుతుందో ఆ ప్లేస్ని మనము మార్కెట్ అంటామన్నమాట. ఓకే. అటువంటి మార్కెట్ ప్లేస్లో కన్జ్యూమర్ యొక్క పాత్ర ఏమి, కన్జ్యూమర్ యొక్క పొజిషన్ ఏమి, అది మనము ఈ టాపిక్లో చదువుకోబోతున్నాం అన్నమాట. అర్థమైందా. మనకు ఈ చాప్టర్ అనేది పబ్లిక్ ఎగ్జామ్లో మొత్తం 6 మార్క్స్కి రాబోతుంది అనమాట. 2 మార్క్స్ వచ్చేసి 1 క్వశ్చన్, 4 మార్క్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ అనమాట. అలా 6 మార్క్స్కి అనేది రాబోతుంది మనకి ఈ చాప్టర్. ఇప్పుడు కన్జ్యూమర్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. ఇప్పుడు మనకి ఇక్కడే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను సపోజ్ ఒక అగ్రికల్చర్ ఫార్మర్ అనేది తీసుకుందాం అనమాట. అతడు ఒక నార్మల్ పర్సన్ అనమాట. అతడు అగ్రికల్చర్ చేస్తున్నాడు. అది ఒక ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీ అనమాట. అది ఒక ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీ. ఓకే. అతడు ప్రైమరీ సెక్టర్లో పనిచేస్తూ ప్రొడక్షన్ అనేది చేస్తున్నాడు అనమాట. ఎవరైతే ప్రొడక్షన్ చేస్తామో అది క్రాప్, రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, వేరే క్రాప్స్ కావచ్చు, అతడు ఏదో ఒకటి ప్రొడక్షన్ అనేది చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఎవరైతే ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళని మనం ప్రొడ్యూసర్ అంటాం. కాబట్టి ఫార్మర్ అనేవాడు ఒక ప్రొడ్యూసర్ అనమాట. ఓకే. కానీ అదే ఫార్మర్ కొన్ని సందర్భాల్లో కన్స్యూమర్కి కూడా మారుతాడనమాట. ఎందుకు? ఇప్పుడు అతడు మనిషే, అతడు ఏం చేయాలి, వెయిట్ మినిట్, అతడికి ఉప్మా చేసుకోవాలంటే బెన్సీ రవ్వ అనేది అవసరమన్నమాట. కాబట్టి అతడు కూడా షాప్కి వెళ్ళి బెన్సీ రవ్వ అనేది కొనుక్కుంటాడు అనమాట. అతడు కన్జ్యూమ్ చేసుకుంటాడు, రవ్వ అనేది కొనుక్కుంటున్నాడు అనమాట. కాబట్టి అటువంటి సందర్భంలో అతడు కన్జ్యూమర్ అనేది అవుతాడనమాట. అప్పుడు అటువంటి సందర్భంలో ఆ ఫార్మరు ఎక్స్ప్లాయిట్ అవుతాడనమాట, మోసపోతాడనమాట. ఇలా ఆ రవ్వ ఏదైతే ఇచ్చినాడో సెల్లరు, అది ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అయిపోయింటే, లేకుంటే దాంట్లో కల్తీ జరిగింటే, ఇలా కన్జ్యూమర్ అనేవాడు ఎక్స్ప్లాయిట్ అవుతాడనమాట. అంటే ఒక పర్సన్ ఈ 3 సెక్టర్స్, ప్రైమరీ, సెకండరీ, టర్షరీ, ఈ 3 సెక్టర్స్లో ఎక్కడో ఒక సెక్టర్లో ఒక ప్రొడ్యూసర్గా ఉంటాడు. అలాగే కొన్ని సందర్భాల్లో కన్జ్యూమర్ కూడా అవుతాడనమాట. ఒకసారి పేరా చదువుదాం. వి పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్ బోత్ యాజ్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్. మనము మార్కెట్లో బోత్ కన్జ్యూమర్స్ మరియు ప్రొడ్యూసర్స్ అనమాట. యాజ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ we could be working in any of the sectors discussed earlier, such as agriculture, industry or services. Consumers participate in the market when they purchase goods and services that they need. These are the final goods that people as consumers use. చెప్పిన కొన్ని సందర్భాల్లో మనకు ప్రొడ్యూసరే కన్జ్యూమర్గా ప్లే అవుతాడనమాట. అటువంటి సందర్భాల్లో కన్జ్యూమర్ మోసపోతాడనమాట. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినానో అదే ఉందన్నమాట ఫస్ట్ పేరాలో. ఇన్ ద ప్రిసీడింగ్ చాప్టర్స్ వి డిస్కస్డ్ ద నీడ్ ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ స్టెప్స్ దట్ వుడ్ ప్రమోట్ డెవలప్మెంట్. మనము ప్రీవియస్ చాప్టర్స్లో చాలా విషయాలు అనేవి చదివినామన్నమాట, చాలా స్టెప్స్ అనేవి చదివినామన్నమాట, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చదివినాం అనమాట. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనల్ని ఇంకా డెవలప్మెంట్ వైపుకు తీసుకొని పోతాయి అన్నమాట. ఎలా? అన్ఆర్గనైజ్ సెక్టర్లో వర్కర్స్ ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తెచ్చినాం అనమాట, వాళ్ళని కాపాడాలి అని. అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేవడం వల్ల వాళ్ళు ఆ సమస్య నుండి విముక్తి అయ్యి వాళ్ళను వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతున్నారు అనమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక రకంగా ప్రజల యొక్క డెవలప్మెంట్కి ఎంతగానో సహాయం అనేటివి చేసినాయన్నమాట. దీస్ కుడ్ బీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కావచ్చు, లేకోకుంటే మనీ లెండర్స్ కొంతమంది మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది వేసేవారు అనమాట. ఆ ఇంట్రెస్ట్ నుండి వాళ్ళని తప్పించడానికి ప్రొటెక్షన్ కావచ్చు, లేకోకుంటే
సిమిలర్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ ది ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్. ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మనకు ఎన్విరాన్మెంట్కి కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం వల్ల మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఎలా అంటే మనము అన్ఆర్గనైజ్ సెక్టర్లో వర్కర్స్ని, అలాగే సస్టైనబుల్ యూజెస్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్, తర్వాత థర్డ్ చాప్టర్లో ఇన్ఫార్మల్ సెక్టర్ వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఇటువంటి సమస్యలను అడ్డుకోవడానికి మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అందుబాటులోకి తెచ్చినామన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఇంకొకటి ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం, అది కూడా చదువుదాం. ఫర్ ఎగ్జాంపుల్, మనీ లెండర్స్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ దట్ యు read about in chapter 3 adopt various tricks to bind the borrower. మీరు చాప్టర్ 3లో బారోవర్ గురించి చదువుకున్నాడు. అతడు ఏమంటే ఆ మాయ మాటలన్నింటి చెప్పేస్తాడు అనమాట. బారోవర్కి మాయ మాటలు అనేది చెప్పేస్తాడనమాట. ఎవరైతే డబ్బు అనేది అప్పుగా ఇస్తున్నారో వాళ్ళు అనమాట. వాళ్ళు మనీ లెండర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అలా చెప్పేసి వాళ్ళను మోసం అనేది చేస్తున్నారనమాట. ఎట్లయితే వాళ్ళు లోన్ విషయంలో బారోవర్స్ని మోసం చేస్తున్నారో అలాగే వస్తువుల విషయంలో సెల్లర్స్ కన్జ్యూమర్స్ని మోసం చేస్తున్నారనమాట. They could make the producer sell the products to them at a lower rate in return for a timely loan. They could force a small farmer like Swapna to sell their land to pay the loan. అలాగే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి లోన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత లేటుగా అయినా ఇన్నీలేం మనం ఏం మాట్లాడమన్నమాట బ్యాంక్స్. అదే ఒక చిన్న ఫార్మరు ఒక్కరోజు లేట్ అయిందనుకో లోన్ విషయంలో చాలా తిట్లు అనేవి మనం తిడతామన్నమాట బ్యాంక్ ఎంప్లాయీస్ ఒకవేళ అయింటే. ఇది చాలా తప్పు అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు, పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు, కానీ ఒక చిన్న పూర్ పర్సన్, ఒక కన్జ్యూమర్ టైప్ అనమాట, అతడు లోన్ అమౌంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి మనము అట్లా చేయకూడదు అనమాట. రీజన్ తెలుసుకోవాలి, కొన్ని రోజులు ఆగాలన్నమాట. Similarly, many people who work in the unorganized sector have to work at a low wage and accept conditions that are not fair and are also often harmful to their health. అలాగే అనార్గనైజ్ సెక్టర్లో ఉన్న వర్కర్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తున్నారు, భయంకరమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారనమాట. To prevent such exploitations, was have taken of rules and regulations for their protection. ఎట్లయితే అవన్నీ మనీ అండ్ క్రెడిట్లో మనము క్రెడిట్ విషయంలో కొంతమంది ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకు కష్టాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆదుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లయితే చదువుకున్నామో అలాగే సెకండ్ చాప్టర్లో అనార్గనైజ్ సెక్టర్లో ఉన్న వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటున్నారు అని మనం చూసినాం. ఇవన్నీ సమస్యలు కాబట్టే మనం వాటికి సొల్యూషన్స్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తెచ్చినామన్నమాట. అలాగే ఇప్పుడు మనం తెచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం రూల్స్ అనేవి తెచ్చినాం. అనార్గనైజ్ సెక్టర్లో వర్కర్ అనేవాడు ఎక్స్ప్లాయిట్ అవ్వకూడదని. ఇది నిజంగా ఫాలో అవుతుందా లేదా అని చెక్ చేసేయడానికి మాత్రం ఎవరు లేరు అనుకోద్దండి. కొన్ని ఆర్గనైజేషన్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కరెక్ట్ ఫాలో అవుతున్నా లేదో చెక్ చేస్తారనమాట. పాయింట్ అర్థమైందా? ఆ ఆర్గనైజేషన్స్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ ఫాలో అవుతున్నా లేవో చెక్ చేస్తారనమాట. Likewise, rules and regulations have required for the protection of consumers in the marketplace. ఎట్లయితే అనార్గనైజ్ సెక్టర్లో వర్కర్స్కి సమస్యలు ఉన్నారు అని మీరు ఎట్లయితే రూల్స్ తెచ్చినారో అలాగే మార్కెట్ ప్లేస్లో కూడా కన్జ్యూమర్ అనే వాడికి సమస్యలు ఉన్నాయి, వాడు కూడా మనిషే కాబట్టి వాని కోసం కూడా మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేవాలన్నమాట, వాడి యొక్క ప్రొటెక్షన్ కోసం అన్నమాట. ఇండివిజువల్స్ కన్జ్యూమర్స్ ఆఫెన్ ఫైండ్ దెమ్సెల్స్ ఇన్ ఏ వీకర్ పొజిషన్. ఎవరైతే వస్తువులు కొనుక్కోవడానికి ఒంటరిగా పోతారో వాళ్లకు పెద్ద యుద్ధం అన్నమాట. పొరపాటున ఏమన్నా తప్పుడు వస్తువు కానీ లేకుంటే పొరపాటున తప్పు కమోడిటీని ఇంటికి తెచ్చాడు అనుకో, అతడు మళ్ళీ
షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది. పొరపాటు నేను అప్పుడు చూసుకోలేదు, మీరు వేరేది ఇస్తారా ఈ వస్తువుని మార్చుకొని అని చెప్పినామనుకో ఆ సెల్లర్కి, వాడు ఏం వినడనమాట. నువ్వేం చేస్తా అంటే అప్పుడు నేను ఇచ్చేటప్పుడు చూసుకునే పని లేదా అనేస్తాడనమాట ఒకే మాట. ఏమండి ఇంకేమీ రెస్పాన్సిబిలిటీ మొత్తం కన్జ్యూమర్కి ఉండాలంటాడు ఆ సెల్లర్ ఏమో. ఆ సెల్లర్కి ఉండే పని లేదా, అతడు వస్తువులను అమ్ముతున్నాడు, అతడు మంచివి అమ్ముతున్నాడు, చెడ్డవి అమ్ముతున్నాడు, కరెక్ట్ అమ్ముతున్నాడు, అతడు చూసుకోవాలి. కన్జ్యూమర్ మీద ఇట్లా భారం అనేది వేయకూడదు అనమాట. అలా ఇండివిజువల్స్గా వెళ్ళినప్పుడు కన్జ్యూమర్స్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. Whenever there is a complaint regarding a good or service that had been bought, the seller tries to shift all the responsibility on the buyer. ఒకవేళ కన్జ్యూమర్ పొరపాటున తప్పుడు వస్తువు తీసుకున్నాడు అనుకో, పొరపాటున రాంగ్ కమోడిటీ తీసుకున్నాడు అనుకో, ఆ తప్పు చేసినది సెల్లర్ కాదనమాట, ఆ తప్పు చేసినది కన్జ్యూమర్ అనమాట. మొత్తం రెస్పాన్సిబిలిటీ మొత్తం కన్జ్యూమర్ మీద కేసేస్తాడు అనమాట ప్రొడ్యూసర్. Their position usually is, if you didn't like what you bought, please go elsewhere, as if the seller has no responsibility once a sale is completed. The consumer movement, as we shall discuss later, is an effort to change this situation. అలాగే మనకి ఈ పొజిషన్ ఎట్లుంటుందంటే, ఇఫ్ యూ డిడ్ నాట్ లైక్ వాట్ యు బాట్, నువ్వు ఏదైతే కొనుక్కున్నావో అది నీకు నచ్చలేదనుకో, ప్లీజ్ గో ఎల్స్వేర్, నువ్వు వేరే చోటుకి వెళ్ళిపో, మా దగ్గరకు మాత్రం రాదు, అది మాకు సంబంధమే లేదంటారు అనమాట ఆ సెల్లర్స్. యాజ్ ఇఫ్ ద సెల్లర్ హ్యాస్ నో రెస్పాన్సిబిలిటీ వన్స్ ఏ సేల్ ఈస్ కంప్లీటెడ్. నేను నీకు వస్తువు నమ్మినాను, అది కరెక్టో రాంగో నువ్వు అప్పుడు చెక్ చేసుకోవాలి, కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళీ మాకు వెనకలికి ఇచ్చినా దాని ఆ సంబంధమే లేదనమాట, యాడికన్నా మాకు సంబంధమే లే అని చేతులు దులిపేసుకుంటాడు అనమాట. ఇటువంటి అక్రమాలు, ఇటువంటి తప్పుల కోసమే మనకు ఆల్ ఓవర్ ద వరల్డ్ కన్జ్యూమర్ మూమెంట్స్ అనేటివి ఆర్గనైజ్ చేసినారనమాట. కన్జ్యూమర్ మూమెంట్స్ అంటే ఏమి, నెక్స్ట్ టాపిక్లో మనం చదువుతాము. కన్జ్యూమర్ మూమెంట్స్ ఆర్ దోస్ మూమెంట్స్ విచ్ ఆర్ లాంచ్డ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఆర్ కాల్డ్ కన్జ్యూమర్ మూమెంట్స్ అనమాట. అటువంటి మూమెంట్స్ని మనం కన్జ్యూమర్ మూమెంట్స్ అంటాం అనమాట. అలాగే ఇప్పుడు క్వశ్చన్ అనేది తయారవుతుంది అనమాట, 4 మార్క్స్కి మంచి క్వశ్చన్ అనేది తయారవుతుంది. ఎటువంటి క్వశ్చన్, మార్కెట్ ప్లేస్లో ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా, ఎన్ని పరిస్థితుల్లో, ఏ ఏ సిచ్యువేషన్స్లో ఒక కన్జ్యూమరు మోసపోతున్నాడు, ఆ సిచ్యువేషన్స్, ఆ స్టెప్స్, ఏ స్టెప్స్లో ఏ ఏ పరిస్థితుల్లో కన్జ్యూమర్ మోసపోతున్నాడో ఆ సిచ్యువేషన్స్ గురించి రాయమంటాడు అనమాట. క్వశ్చన్ అనేది ఇస్తారు 4 మార్క్స్కి, కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సమ్ టైమ్స్ ట్రేడర్స్ ఇండల్జ్ ఇన్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ వెన్ షాప్ కీపర్స్ వెయ్ లెస్ దెన్ వాట్ దే షుడ్, ఆర్ వెన్ ట్రేడర్స్ యాడ్ చార్జెస్ దట్ వర్ నాట్ మెన్షన్డ్ బిఫోర్, ఆర్ వెన్ అడల్టరేటెడ్ డిఫెక్టివ్ గుడ్స్ ఆర్ సోల్డ్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మార్కెట్ ప్లేస్లో కొంతమంది ట్రేడర్స్ కొన్ని సందర్భాల్లో తప్పుడు పనులు అనేటివి ఫాలో అవుతారనమాట. ఎటువంటివి, మనము షాప్ వద్దులేండి, రోడ్డు సైడ్ మీద ఒక బండి దగ్గరికి వెళ్ళి టమోటాలు 1 kg అనేది కొనుక్కోవడానికి వెళ్తామన్నమాట. అతడు ఏం చేస్తాడు, వెయింగ్ మిషన్ దగ్గర అయస్కాంతాలు అనేది పెట్టి వెయిట్ అనేది తక్కువ వచ్చేట్టు చూస్తాడనమాట. మనకు కేజీ టమోటాలు ఇవ్వాల్సిన వాడు 800 గ్రాముల టమోటాలే ఇస్తాడనమాట. అప్పుడు ఇక్కడ ఎవరికి లాసు, కన్స్యూమర్కి అనమాట. కాబట్టి ట్రేడర్స్ సమ్టైమ్స్ ఇండల్జ్ ఇన్ ఏ రాంగ్ ప్రాక్టీసెస్ లైక్ వెయింగ్ ద, అంటే మనము కన్స్యూమర్స్ అడిగిన వస్తువుల యొక్క బరువు కంటే తక్కువ వేసి ఇస్తారనమాట కొంతమంది ట్రేడర్స్. అలాగే కొన్నిసార్లు ఎంఆర్పి అనేది ఉందన్నమాట. ఆ ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్ అనేది వేసిస్తారనమాట ట్రేడర్స్. ఎట్లా, మూల రిమోట్ విలేజెస్లో మనకు ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్ళినాం అనుకోండి షాప్స్లోకి, అక్కడ వచ్చేసి ఆ అంకుల్ ఏమంటాడు తెలుసా, ఇది మేము ఫ్రిడ్జ్లో అనేది పెట్టినాం అనమాట, ఓకేనా, కట్టి కూలింగ్కి ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. 10 రూపీస్ ఐస్ క్రీమ్ కూడా 20 రూపీస్కి అమ్ముతారనమాట. ఇలా
రెండు అనేది మనకి ఇచ్చినారనమాట పరిస్థితులు. ఏది, ఒక సిచ్యువేషన్లో ట్రేడర్స్ ఫాల్స్ ప్రాక్టీసెస్లోకి దిగి కన్జ్యూమర్ అడిగిన వెయిట్ ఆఫ్ కమోడిటీస్ కంటే తక్కువ వెయిట్ వేసి ఇస్తాడు, లేకోకుంటే ఎంఆర్పి ప్రైస్ కంటే ఎక్కువ ఏవో నానాక చెత్త అంతా యాడ్ చేసి రేట్లు అనేది ఎక్కువ పెంచుతారనమాట. లేకోకుంటే ఎవరైతే అడల్టరేటెడ్ అంటే లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళు ఉంటారో, 18 ఇయర్స్ వాళ్ళ కింద ఎవరైతే పిల్లోళ్ళు ఉంటారో వాళ్ళు ఒకవేళ షాప్కి వచ్చినప్పుడు వాళ్ళకు పాడైపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట. ఇది థర్డ్ సిచ్యువేషన్ అనమాట. మార్కెట్స్ డు నాట్ వర్క్ ఇన్ ఏ ఫెయిర్ మేనర్ వెన్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్యూ అండ్ పవర్ఫుల్, వేరాజ్ కన్జ్యూమర్స్ పర్చేస్ ఇన్ స్మాల్ అమౌంట్స్ అండ్ ఆర్ స్కాటర్డ్. మార్కెట్స్ అనేటివి ఒక న్యాయమైన పద్ధతిలో అనేటివి పనిచేయదన్నమాట. ఎట్లా అంటే ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అలాగే కన్జ్యూమర్స్ ఎక్కువ మంది ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు ఓకేనా, ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఆ కన్జ్యూమర్స్ తిరిగి ఊరంతా తిరిగి ఆ ప్రొడ్యూసర్స్ దగ్గరికే రాలన్నమాట. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తక్కువ ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్స్ ఆ కన్జ్యూమర్స్కి మంచి వస్తువులైనా అయినాయి, చెడ్డ వస్తువులైనా అయినాయి, నచ్చితే కొనుక్కోవాలి, లేకపోతే వెళ్ళిపోవాలన్నమాట. దీన్ని మనం మోనోపోలీ సిచ్యువేషన్ అంటాం అన్నమాట. దిస్ హ్యాపెన్స్ ఎస్పెషలీ వెన్ లార్జ్ కంపెనీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ గూడ్స్. ఇది మనకు ఎక్కువగా ఎప్పుడు జరుగుతుందంటే లార్జ్ కంపెనీస్ ఈ వస్తువుల్ని అమ్మినప్పుడు అనమాట. These companies with huge wealth, power and reach can manipulate the market in various ways. అలాగే లార్జ్ కంపెనీస్ తమ దగ్గర ఉన్న డబ్బుతో, బలంతో ఈ యొక్క మార్కెట్స్ని మార్చగలరు అనమాట. At time, false information is passed on through the media and other sources of attract consumers. అదిగాక మనకు ఈ నడుమ ఈ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా తప్పుడు ప్రచారాలు అనేవి చేస్తారనమాట. ఇప్పుడు విమల్ తినడం చాలా ప్రమాదకరం అన్నమాట మన యొక్క లంగ్స్కి. కానీ ఆ విమల్ తినడం ఎవరన్నా ఆపుతున్నారా? అదిగాక మన యొక్క ఫేమస్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాలీవుడ్ కావచ్చు, లేకపోతే టాలీవుడ్ కావచ్చు, ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా కానీ వాళ్ళు ఆ విమల్ యొక్క యాడ్కి యాక్టింగ్ అనేది చేస్తారనమాట. వాళ్ళు చేస్తనేదే యాక్టింగ్ ఒక తప్పుడు పనికి, తర్వాత ఒక తప్పుడు పని కోసం వాళ్ళు యాడ్ అనేది చేసి ఇప్పుడు ఎవరైతే చూస్తుంటారో యాడ్ అనుకుంటుంటారు, బా ఈ హీరో నా ఫేవరెట్ హీరో, ఏం చెప్పినాడు, విమల్ తినమన్నాడు కాబట్టి వెంటనే విమల్ వెళ్ళి మనం కొనుక్కొని వచ్చి తినేయాలన్నమాట. ఇలా కొంతమంది ఎవరైతే ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయి ఉంటారో హీరోస్కి, వాళ్ళ హీరోస్ ఏం చెప్తే అదే వినేస్తారనమాట. చచ్చిపోంటే రేపే చచ్చిపోతారనమాట. అట్లాంటి వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి మనకు ఈ అడ్వర్టైజ్మెంట్లోనూ అలాగే మీడియాలో ఫాల్స్ స్టేట్మెంట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది అడ్వర్టైజ్మెంట్స్లో కన్జ్యూమర్స్కి. దీనివల్ల కన్జ్యూమర్స్ చాలా బ్యాడ్గా హిట్ అవుతున్నారనమాట. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు రెడ్ బుల్ యాడ్ అనేది చూసినారా టీవీలో? ఎప్పుడైనా చూసింటారులే. ఆ రెడ్ బుల్ యాడ్ చూసి ఒక అతడు 18 ఇయర్స్ అబోలేలే అతడు షాప్కి వెళ్ళి రెడ్ బుల్ తెచ్చుకున్నాడు, తాగినాడు. అతడు కొంతసేపు తర్వాత అతడు కోపం వచ్చిందనమాట. ఎందుకు? అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపించినారు, రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అని చూపించినారు అనమాట. కానీ అతడికి వింగ్స్ రాలేదు. అందుకు అతడు ఏం చేసినాడు, కోర్టులోకి వెళ్ళి కేసు వేసినాడు అనమాట. కేసు వేసింటే ఆ రెడ్ బుల్ కంపెనీ వాళ్ళు అతనికి నష్టపరిహారం అనేది ఇచ్చినారనమాట. అదే కోర్టు కన్జ్యూమర్ ఫోరం అనమాట. అది మనం ఇప్పుడు మళ్ళీ చదువుతాము టాపిక్లో అనేది. కన్జ్యూమర్ ఫోరం అనమాట. ద వరల్డ్ యాజ్ ద మోస్ట్ సైంటిఫిక్ ప్రోడక్ట్ క్లెయిమింగ్ దిస్ టు బి బెటర్ దెన్ మదర్స్ మిల్క్. ఈ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక మిల్క్ కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది చేసిందనమాట. ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అంటే ఇట్లా చెప్పింది, మా యొక్క కంపెనీ యొక్క పాలు ఈ తల్లి పాల కంటే మంచివి, న్యూట్రియంట్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయని యాడ్ అనేది ఇచ్చిందనమాట. కానీ అది తప్పు. ఈ ప్రపంచంలో తల్లి పాలు కంటే ఇంకా న్యూట్రిషనల్ వాల్యూ, రిచ్ వాల్యూ ఇంకేవీ లేవన్నమాట. అంత శ్రేష్టమైనటివి తల్లిపాలు అనేటివి.
అటువంటి తప్పుడు కూతలు అనేది మాట్లాడి మనకు అడ్వర్టైజ్మెంట్స్ అనేది చేస్తారనమాట. It took years of struggle before the company was forced to accept that it had been making false claims. Similarly, a long battle had to be fought with court cases to make cigarette manufacturing companies accept that their product could cause cancer. Hence, there is a need for rules and regulations to ensure protection for consumers. మనకి ఏదైతే సిగరెట్ ప్యాకెట్స్ ఉన్నాయో ముందు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వరకు ఆ సిగరెట్ల ప్యాకెట్ల మీద ఇవే ఉండవు అనమాట. ఎటువంటివి ఈ గుర్తులు, క్యాన్సర్ యొక్క గుర్తులు అట్లాంటివి ఏంటివి లేవన్నమాట సిగరెట్ ప్యాకెట్ మీద గుర్తులు. కానీ ఈరోజు ఉన్నాయన్నమాట. ఎందుకు అలా ఉండడానికి కారణము, అప్పుడు ఆర్గనైజేషన్స్ కోర్టులో చాలా ఏళ్ళ వరకు, చాలా నెలల వరకు, చాలా రోజుల వరకు కోర్టులో కేసుతో పోటీపడి కష్టపడి చేసింటే ఆ సిగరెట్ కంపెనీ వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏమని, వాళ్ళు చేస్తేనే తప్పు, ఈ సిగరెట్ వల్ల క్యాన్సర్ అనేది కలుగుతుంది, కాబట్టి మనము ఈ సిగరెట్ ప్యాకెట్ మీద క్యాన్సర్ ఫొటోస్ అనేది క్రియేట్ చేద్దాం, దానివల్ల పీపుల్ కొంతమంది క్యాన్సర్ వస్తుందన్న భయంతో అయినా సిగరెట్ అనేది మానేస్తారు అని అప్పుడు అర్థమైందనమాట ఎవరికి, సిగరెట్ కంపెనీస్కి. అందుకే అప్పటి నుండి మనకు సిగరెట్ ప్యాకెట్స్ మీద ఈ ఫొటోస్ అనేవి వస్తాయన్నమాట. ఏవి, స్మోకింగ్వి. దానికి ముందు వరకు రాలేదన్నమాట. అలాగే ఆ ముందు క్యాన్సర్ యొక్క పిక్చర్స్ లేవులే, సరే పక్కన పెట్టు. అలాగే ఆ సిగరెట్ తాగడంని ఒక హీరోయిజంగా చూపించేవాళ్ళు అనమాట. ఎట్లా, కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ తాగినారనుకో గొప్ప హీరో అన్నట్టు చూపించేవాళ్ళు అనమాట. అట్లుంటుంది వాళ్ళతోని. ఇప్పుడు కన్జ్యూమర్ యొక్క పొజిషన్ ఏమో మార్కెట్ ప్లేస్లో మనం చూసినాం అనమాట. మార్కెట్లో కన్జ్యూమర్ అనేవాడు చాలా విధాలుగా, చాలా రకాలుగా, చాలా వేస్లో ఎక్స్ప్లాయిట్ అనేది అవుతాడనమాట. దాన్ని మనం చూసినాం అనమాట, చదువుకున్నాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ సమస్యలు, దానికోసమే మనం రైట్స్ తేవాలనుకున్నాం. ఆ రైట్స్ గురించి కూడా చదువుదాం, కన్జ్యూమర్ రైట్స్ గురించి. ఓకేనా. ఆ కన్జ్యూమర్ రైట్స్ బాగా కరెక్ట్గా వర్క్ అవ్వాలి, కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే కొన్ని మూమెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ మూమెంట్సే కన్జ్యూమర్ మూమెంట్స్ అనమాట. మనకు ఈ కన్జ్యూమర్ మూమెంట్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి. ద కన్జ్యూమర్ మూమెంట్ అరోజ్ అవుట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ యాజ్ మెనీ అన్ఫేర్ ప్రాక్టీసెస్ వర్ బీయింగ్ ఇండల్జ్ ఇన్ బై ద సెల్లర్స్. ఈ కన్జ్యూమర్ మూమెంట్స్ ఎందుకు బయటకు వచ్చినాయంటే కన్జ్యూమర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు, వాటి వల్ల కన్జ్యూమర్స్ పడుతున్న బాధలకు సొల్యూషన్గా ఈ కన్జ్యూమర్ మూమెంట్స్ అనేవి రన్ అయినాయన్నమాట. దెర్ వాజ్ నో లీగల్ సిస్టమ్ అవైలబుల్ టు కన్జ్యూమర్స్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. అలాగే ఈరోజైతే మన ఇండియాలో కన్జ్యూమర్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. కానీ ఒక 30-40 సంవత్సరాల క్రితం వరకు మన ఇండియాలో కన్జ్యూమర్ రైట్స్ అనేటివి లేవన్నమాట. అలాగే ఈ కన్జ్యూమర్ రైట్స్ అనేవి రాత్రి నేను అనుకున్నా పొద్దున్న కన్జ్యూమర్ రైట్స్ తేవడం కాదనమాట. ఈ కన్జ్యూమర్ రైట్స్ తేవడానికి కూడా చాలా స్ట్రగుల్స్ అనేటివి జరిగినాయి అనమాట. ఓకేనా. చాలా స్ట్రగుల్స్ అనేటివి జరిగినాయి అనమాట. or she generally avoided buying that brand product. ఆ కన్జ్యూమరు చాలా ఏళ్ళ వరకు చాలా బాధలు అనేవి పడినాడు. ఎట్లా, ఆ ప్రోడక్ట్స్ కొంటే మంచివో కాదు, మళ్ళీ కొన్నాక వాళ్ళు వెనకలు తీసుకుంటారో లేదో ఆ భయంతో కొన్ని ప్రోడక్ట్స్ని కొనడమే కన్జ్యూమర్స్ మానేసినారనమాట. ఇట్ వాజ్ ప్రిజ్యూమ్డ్ దట్ if the responsibility of consumers to be careful while buying a commodity or service. It took many years for organizations in India and around the world to create awareness among people. This has also shifted the responsibility of ensuring the quality of goods and services on the sellers. సెల్లర్ ఏమంటాడు, నేను వస్తువులు అమ్మేటప్పుడు అమ్మినాను, నువ్వు వాటిని కొనుక్కునేటప్పుడు ఆ వస్తువు బాగుందా, ముఖం బాగుందా, కాళ్ళు బాగున్నాయా అట్లాంటివి చూసుకునే పని లేదా, అది నువ్వు చూసుకోలే, అది నీ ప్రాబ్లం, నాకేం సమస్య అని చెప్పేవాడు అనమాట సెల్లరు. ఇదేదైతే థింకింగ్ ప్రాసెస్ ఉందో దీన్ని మార్చడానికి కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్కి చాలా ఏళ్ళు అనేవి పడినాయి అన్నమాట. అలా చాలా ఏళ్ళు పోటీ పడినాక అదేదైతే థింకింగ్ ప్రాసెస్ ఉందో దాన్ని మార్చినారనమాట. ఎట్లా మార్చినారు,
వస్తువులు కొనుక్కునేవాడే అంత జాగ్రత్తగా ఉండాలని సెల్లర్ అంటున్నాడు. మరి ఆ వస్తువులను అమ్మేవాడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? 100 రెట్లు ఇంకా ఎక్కువ జాగ్రత్త అనేది ఉండాలన్నమాట సెల్లరు కన్జ్యూమర్ కంటే. ఇట్లా ఆ సిచ్యువేషన్ని, ఆ థింకింగ్ ప్రాసెస్ మార్చడానికి కన్జ్యూమర్ ఆర్గనైజేషన్కి చాలా ఏళ్ళు అనేవి పడినాయి అన్నమాట. ఇన్ ఇండియా ద కన్జ్యూమర్ మూమెంట్స్ యాజ్ ఎ సోషల్ ఫోర్స్ ఆర్ originated with the necessity of protecting and prompting the interests of consumers against unethical and unfair trade practices. ఇండియాలో కన్జ్యూమర్ మూమెంట్లో చాలామంది పాల్గొన్నారనమాట. ఇది ఎవరి కోసం? మన కోసం. మనం అంటే ఎవరు? కన్జ్యూమర్స్. కాబట్టి మన కోసం చేస్తున్న మూమెంట్లో మనం పాల్గొనకపోతే ఇంకా ఎవరు పాల్గొంటారు అని చాలామంది పాల్గొన్నారనమాట ఈ కన్జ్యూమర్ మూమెంట్స్లో. ఎట్లా? ప్రచారం చేసినారనమాట. కన్జ్యూమర్స్ కోసం రైట్స్ రావాలి, వాళ్ళని ప్రొటెక్షన్ చేయాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం. ఎవరి నుండి అంటే సెల్లర్స్ నుండి అనమాట. ఎవరైతే కన్జ్యూమర్స్ని మోసం చేస్తారో, తప్పుడు వస్తువులన్నీ అమ్మి, వాళ్ళ దగ్గర నుండి కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ అనేది అవసరమని చెప్పినారనమాట. రాంపనత్ ఫుడ్ షార్టేజెస్, హరోడింగ్, బ్లాక్ మార్కెటింగ్, అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎడిబుల్ ఆయిల్ గేవ్ బర్త్ టు కన్జ్యూమర్ మూమెంట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఇన్ ద 1960s. 1960స్లో కన్జ్యూమర్ మూమెంట్స్ అనేవి మనకు స్టార్ట్ అయినాయి అనమాట. ఎట్లా? వేటి అగైనెస్ట్గా అంటే, కొంతమంది సరుకులన్నీ గోడౌన్స్లో స్టోర్ చేసి పెడతారనమాట ట్రేడర్స్. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చినారనుకో కొనుక్కోనికి, ఆ సరుకులన్నీ గోడౌన్లో ఉంటాయి, వాళ్ళకి తెలిసి ఉన్నాయని. కానీ వాళ్ళు ఏం చెప్తారు? లేవమ్మా, మళ్ళీ రాకుండా అంటారనమాట. తర్వాత ఎప్పుడైతే ఆ వస్తువుల యొక్క ధర ఎక్కువైతే ఉంటుందో అప్పుడు ఆ వస్తువులన్నీ గోడౌన్ నుండి తెప్పించి అమ్ముతారనమాట. అర్థమైందా? అప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. తర్వాత ఇంకా ఏమి? బ్లాక్ మార్కెటింగ్. ఎట్లయితే మనకు రేషన్ షాప్స్ ఉండే, ఆ రేషన్ షాప్స్లో గవర్నమెంట్ బియ్యం అనేది పంపిస్తుంది. ఎవరి కోసం? పూర్ పీపుల్ కోసం అనమాట. కానీ ఆ రేషన్ షాప్ యొక్క డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బియ్యాన్ని బయట ఎక్కువ డబ్బులకు అమ్ముకొని ప్లాస్టిక్ బియ్యం అనేది వేస్తున్నారనమాట పూర్ పీపుల్కి. ఎంత తప్పో చూడండి. Till the 1970s, consumer organizations were largely engaged in writing articles and holding exhibitions. 1960స్లో వాటికి వ్యతిరేకంగా కన్జ్యూమర్ మూమెంట్ అనేది ఆర్గనైజ్ అయింది. వేటి వ్యతిరేకంగా? సరుకుల్ని అట్లనే జమ చేసి పెట్టడము, అలాగే అడల్ట్హుడ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, తర్వాత వచ్చేసి బ్లాక్ మార్కెటింగ్, తర్వాత హోర్డింగ్, ఇవన్నీ అగైనెస్ట్గా 1960స్లో కన్జ్యూమర్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. 1970స్లో ఈ కన్జ్యూమర్ మూమెంట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, వాటిని న్యూస్ పేపర్స్లో ప్రింట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దే ఫార్మ్డ్ కన్జ్యూమర్ గ్రూప్స్ టు లుక్ ఇన్ టు ద మాల్ ప్రాక్టీసెస్ ఇన్ రేషన్ షాప్స్. కొంతమంది కన్జ్యూమర్ గ్రూప్స్ వీటి కోసమే ఫామ్ అయినాయి అనమాట. దేనికోసము? రేషన్ షాప్స్లో జరుగుతున్న అక్రమాలని ఆపడానికి కోసమే కొన్ని కన్జ్యూమర్ గ్రూప్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. అండ్ ఓవర్ క్రౌడింగ్ ఇన్ ద రోడ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్. అలాగే కొంతమంది బస్సులు అట్లాగే కొన్ని ట్రైన్స్ అనేవి చేయాలనుకోండి, కొన్ని బస్సులు అనేవి చేస్తాయి అనమాట. ప్రైవేట్ కంపెనీ యొక్క బస్సెస్ ఏమి డబ్బులు కలిసి రావాలని ఎక్కువ మంది ప్యాసింజర్స్ని పెడతారనమాట. అప్పుడు అక్కడ సమస్య అనేది ఎవరికి వస్తుంది? ప్యాసింజర్లకు వస్తుంది అనమాట, ఎక్కువ మంది ఎక్కించుకోవడం వల్ల. కాబట్టి అటువంటి సమస్యలను జరుపుకోకుండా ఈ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ అనేవి చూసుకుంటారు అనమాట. మోర్ రీసెంట్లీ ఇండియా విట్నెస్డ్ యాజ్ అప్సర్జ్ ఇన్ ద నంబర్ ఆఫ్ కన్జ్యూమర్ గ్రూప్స్. అలాగే ఇండియాలో కూడా కన్జ్యూమర్ గ్రూప్స్ అనేవి బాగా ఎక్కువగా ఫామ్ అయినాయి అనమాట. Because of these all efforts, the movement succeeded in bringing pressure on business firms as well as the government to correct business conduct which may be unfair and against the interests of consumers at large. ఇప్పుడు ఇటువంటి ఎఫర్ట్స్ ద్వారా, అలాగే ఇటువంటి మూమెంట్స్ ద్వారా గవర్నమెంట్ మీద, అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళని బిజినెసర్స్ అంటాం, వాళ్ళ మీదను ప్రెషర్ అనేది క్రియేట్ అయిందనమాట. ఇంత వ్యతిరేకత మనకు అగైనెస్ట్గా క్రియేట్ అవుతుంది ప్రజల దగ్గర నుండి. ఇలా క్రియేట్ అయిందనుకో ఫ్యూచర్లో మన యొక్క ప్రోడక్ట్స్ కావచ్చు ఎవరు కొనుక్కోరు,
మన యొక్క బిజినెసెస్ కావచ్చు, ఎవరు గౌరవం అనేది గవర్నమెంట్కి కావచ్చు, ఎవరు గౌరవం అనేది కాబట్టి వీళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఖచ్చితంగా మనము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అని వాళ్ళకు అప్పుడు అర్థమైంది. ఆ ప్రెషర్ వల్లనే వాళ్ళు ఏం చేస్తారు, ఒక మేజర్ స్టెప్ అనేది తీసుకుంటారనమాట 1986లో. ఎట్లా, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తెస్తారనమాట 1986లో. ఈ ప్రెషర్ని ఆపడానికి, ఈ కన్జ్యూమర్ గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూల్ డౌన్ చేయడానికి, శాంతింపజేయడానికి గవర్నమెంటు అలాగే బిజినెస్ మెన్ కలిసి 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో తెస్తారనమాట. ఎందుకు 1986లో తెచ్చినారు కూడా పైన మనకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చినాడు, దాని ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986నే మనము కోప్రా యాక్ట్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా, కోప్రా యాక్ట్ చాలా ఫేమస్ పేరు అనమాట. కోప్రా యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ కోప్రా యాక్ట్ అంటే, బై ఆల్ ఓవర్ ఇండియా దెర్ ఆర్ సో మెనీ కన్జ్యూమర్ మూమెంట్స్ అండ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ విచ్ ప్రెషర్డ్ ద బిజినెస్ మెన్ అండ్ గవర్నమెంట్ టు టేక్ severe steps to stop these unfair practices against the consumers. Due to this pressure, the government in 1986 passed the Consumer Protection Act 1986, which is also known as COPRA Act అని మీరు రాయగలరు అన్నమాట. ఇప్పుడు ఈ కన్స్యూమర్స్ యాక్ట్ ఇండియాలో ఎందుకు 1986లోనే వచ్చిందంటే, ఇన్ 1985 యునైటెడ్ నేషన్స్ అడాప్టెడ్ ద యుఎన్ గైడ్లైన్స్ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. మనకు ఎట్లయితే కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో ఉన్నాయో, ఇప్పుడు ఈ కన్స్యూమర్స్ యొక్క సమస్య ఇంటర్నేషనల్ ప్రకారం కూడా ఎదుర్కొంటూ ఉంటారనమాట కన్స్యూమర్స్. కాబట్టి ఇంటర్నేషనల్లో కూడా మనకు కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది అవసరం అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్లో 1985 యునైటెడ్ నేషన్స్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం కన్స్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయాలని వచ్చిందనమాట. దిస్ వాజ్ ఎ టూల్ ఫర్ నేషన్స్ టు అడాప్ట్ మెజర్స్ టు ప్రొటెక్ట్ కన్స్యూమర్స్ అండ్ ఫర్ కన్స్యూమర్ అడ్వొకసీ గ్రూప్స్ టు ప్రెస్ దేర్ గవర్నమెంట్స్ టు డూస్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ చెప్పేసిందనమాట, ఏమి ఇప్పటి నుండి మనము కన్స్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట, లాస్ ద్వారాను రైట్స్ ద్వారాను అని చెప్పేసిందనమాట. ఆ యునైటెడ్ నేషన్స్లో భాగమై ఉంటాయి చూడు కంట్రీస్, కొన్ని కంట్రీస్. ఆ కంట్రీస్లోని పీపుల్ ఇట్లా డిమాండ్ చేసినారనమాట గవర్నమెంట్ని. చూడండి, యునైటెడ్ నేషన్స్ చెప్పినారనమాట కన్స్యూమర్స్కి రైట్స్ అలాగే వాళ్ళ కోసము లాస్ అనేవి చేయాల్సి ఉంటుందని. ఇప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందని ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తారనమాట ఆ కంట్రీలోని పీపుల్. ఎట్లా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. మిమ్మల్ని మీ డాడీ టూర్కి పిలుచుకొని పోతారంటారనమాట నెక్స్ట్ సండే. కానీ నెక్స్ట్ సండే మీ డాడీకి ఏదో ఒక వర్క్ పడడం వల్ల మిమ్మల్ని టూర్కి పిలుచుకొని పోవాలన్నమాట. అప్పుడు మీ డాడీని ముందర కూర్చొని ఏడ్చడము, పిలుచుకొని పోలేదు, అట్లన్నీ చేస్తారనమాట. అదే ఒకవేళ మీ డాడీ నేను టూర్కి పిలుచుకొని పోతాను అనుకోకుండా ఉంటే అప్పుడు మీరు ఈ పనులన్నీ చేసేవాళ్ళు కాదనమాట. అలాగే యునైటెడ్ నేషన్స్ చెప్పింది కాబట్టే కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి అన్ని కంట్రీస్లో ఉన్న పీపుల్, ప్రజలు గవర్నమెంట్ని డిమాండ్ చేయడం మొదలుపెట్టినారనమాట. అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ దిస్ హ్యాస్ బికమ్ ద ఫౌండేషన్ ఫర్ కన్జ్యూమర్ మూమెంట్. ఇంటర్నేషనల్ లెవెల్ ప్రకారంగా, వరల్డ్ ప్రకారంగా ఇదే మనకు బేస్ అయిందనమాట కన్జ్యూమర్ మూమెంట్కి. టుడే కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ హ్యాస్ బికమ్ అన్ అంబ్రెల్లా బాడీ టు ఓవర్ 200 మెంబర్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఓవర్ 100 కంట్రీస్. ప్రపంచంలో 100 కంట్రీస్లోని 200 కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్కి ఒక పిల్లర్గా, ఒక మెయిన్ స్తంభంగా నిలబడిందనమాట. ఏది? ఈ కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనమాట. అర్థమైందా? మనకు ఈ కోప్రా యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే వాట్ ఆర్ కన్జ్యూమర్ మూమెంట్స్ అని కూడా అడుగుతారనమాట. తర్వాత వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ కన్జ్యూమర్ ఇన్ మార్కెట్ ప్లేస్ అని కూడా అడుగుతారనమాట. సో బాగా చదవండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అనమాట. యాడో
ఒక్క చోట కూడా మనకు సింగిల్ మార్క్ అనేది పోకూడదు అనమాట. ఓకేనా? ఇట్లానే చదువుదాం, బాగా చదువుదాం, మంచి మార్క్స్ అనేది సెక్యూర్ చేద్దాం అనమాట. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.